నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామ్ అయితే అయిపోయిందండి. సో మనకి నార్మలైజ్డ్ మార్క్స్ ఇలా కూడా రిలీజ్ చేశారు. ఎంత మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు అంటూ కూడా ఎస్టిమేషన్స్ అయితే జరుగుతున్నాయి. అఫీషియల్ వెబ్సైట్ ఎవరికైనా చెక్ చేసే అలవాటు ఉంటే కూడా అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేయండి. నార్మలైజ్డ్ మార్క్స్ తర్వాత కూడా మళ్ళీ ర్యాంక్స్ అటు ఇటుగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో మీరు +or- 10 పెట్టుకుని మీకు ఎంత ర్యాంక్ రావచ్చు, తక్కువ ఎక్కువ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే చాలామందికి నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ పెరగచ్చు, కొంతమందికి మార్క్స్ తగ్గొచ్చు. సో ర్యాంక్ కూడా పెరగచ్చు, ర్యాంక్ కూడా తగ్గొచ్చు. కాబట్టి సో అలాగ మీరు ప్రిపరేషన్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఈ ఎస్టిమేషన్స్లో ఎంత ర్యాంక్ వచ్చింది, సో ఈ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయండి దీనికి సంబంధించి. సో మీకు ఏ కాలేజ్ కావాలి, లేదంటే ఏ జిల్లాలో కావాలి అనేది కూడా కామెంట్ చేస్తే వీడియో రూపంలో మీకు అందించడం అయితే జరుగుతుంది. ఓకేనా? నేను ఎంపీసీ స్ట్రీమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. నెక్స్ట్ వీడియోస్లో బైపీసీ కూడా మాట్లాడుకుందాం. సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి కంపారిజన్ వచ్చేసి 2024-25కి అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఖచ్చితంగా మార్క్స్ ఎవరికైతే కొంచెం తక్కువ వచ్చాయో ర్యాంక్ కూడా కాస్త ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి ర్యాంక్ కూడా బూస్ట్ అయిందండి. సో అది ఎలా కంపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకి ఎగ్జామ్ మొత్తం వచ్చేసి 160 మార్క్స్ కదండి. ఇందులో ఎవరికైనా 135 కంటే ఎక్కువ వస్తే మనకి 2024లో ఏంటంటే వాళ్ళకి 25 ర్యాంక్ లోపు వచ్చింది. ఇక్కడ కూడా అంతే 2025లో. బట్ చూడండి 134 నుంచి 130 నుంచి 134 మధ్యలో అంటే 4 మార్క్స్ తేడాలో ర్యాంక్ చూడండి 75 అంటే 50 ర్యాంకుల డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇక్కడ 2024లో అయితే చూడండి 40 లోపు అయితే ర్యాంక్ వస్తుంది. సో దీనికి ఇంచుమించు 35 తేడా. ఓకే, 125 నుంచి 129 అయితే కనుక 2024లో 125 ర్యాంకు లోపు ఉంటారు. ఇప్పుడైతే చూడండి 65 లోపు, సగానికి సగం ర్యాంకు కూడా బూస్ట్ అయింది, ర్యాంక్ తగ్గిపోయింది. మీరు కంపేర్ చేసుకుంటే అర్థమవుతుంది. ఇంకా 120 నుంచి 124 ఆ 4 మార్క్స్ తేడాలో 125 నుంచి 175కి అయితే పడిపోయారు. 175 లోపు అయితే ర్యాంక్ వస్తుంది 2024లో. బట్ ఇప్పుడు చూడండి 2025లో 93 లోపే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? 115 నుంచి 119 అయితే ఇప్పుడు 151 అండి. గతంలో 275. ఇక్కడ కూడా సగానికి సగం తేడా వచ్చింది. 110 నుంచి 114 అయితే 2024లో 400 లోపు, ఇప్పుడైతే 215 లోపే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 105 నుంచి 109 అయితే కనుక గతంలో 600, ఇప్పుడు 321 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 100 నుంచి 104 మధ్య మార్క్స్ వస్తే మీకు 2024లో మనకి 850 లోపు అయితే ర్యాంక్ వచ్చింది. బట్ ఇప్పుడు విద్యార్థులకి ఏంటంటే 455 లోపే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. చూసారా ఎంత టఫ్ అయిందో. ఇంకా పోను నెక్స్ట్ ఇయర్స్ కూడా 2026, 27 పోను కూడా ఇంకా టఫ్నెస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంకా మనకి 95 నుంచి 99 మధ్యలో ఎవరికైనా వస్తే 2024లో 1200 లోపు వస్తే ఇప్పుడు వచ్చేసి 705 లోపు వచ్చిందండి ర్యాంకు. 90 నుంచి 94 మధ్య కనుక వస్తే 2024లో 1750 లోపు వచ్చింది ర్యాంకు. ఇప్పుడు వచ్చేసి 1078 లోపు అయితే ర్యాంక్ వస్తుంది. 85 నుంచి 89 మధ్యలో కనుక మార్క్స్ వస్తే 2024లో 2600 లోపు ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 1688 లోపు అయితే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్ బాగానే రాసి ఉంటారు. సో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వేసుకుంటారు కదా, ఫలానా కాలేజీలో జాయిన్ అవ్వాలి అని. ఆ కాలేజీకి మీ కాస్ట్కి సంబంధించి ఎంత ర్యాంక్ ఉంది కౌన్సిలింగ్లో చూసుకోండి. ఓకేనా? ఇంకా మనకి మ్యాక్సిమం మార్క్స్ అన్నీ మాట్లాడుకుందామండి. 80 నుంచి 84 మధ్యలో వస్తే కనుక 2024లో 3750 వస్తే ఇప్పుడు దాని లోపు వస్తే ఇప్పుడు చూడండి ఎంత తగ్గిపోయిందో. 1000 ఇంచుమించు 1000 ర్యాంక్ అనేది మీరు పడిపోతారు. 6 మార్కుల తేడాకి గతంకి ఇప్పటికి ఇంత డిఫరెన్స్ అయితే వచ్చింది. 2613 లోపే మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 75 నుంచి 79 మధ్య ఎవరికైనా ఎంసెట్లో గనక మార్క్స్ వస్తే గతంతో పోలిస్తే ఇప్పటికీ ఇంచుమించు 1500 ర్యాంక్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. 3995 లోపే మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 70 నుంచి 74 మధ్య కనుక వస్తే 6104 లోపే మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందండి. టఫ్నెస్ అనేది చాలా పెరిగిందని చెప్పొచ్చు. ఓకేనా? ఇంకా 65 నుంచి 69 మధ్యలో వస్తే కనుక ఈ సంవత్సరం 9226 లోపే రావచ్చు. గతంతో పోలిస్తే 4000 డిఫరెన్స్ ఇంచుమించుగా. 60 నుంచి 64 మధ్య కనుక మీకు మార్క్స్ వస్తే 14416 లోపే ర్యాంక్ రావచ్చు. గతంతో పోలిస్తే ఇక్కడ కూడా 4000 ర్యాంక్ అనేది తేడా.
55 నుంచి 59 మధ్య కనుక వస్తే 24,026 లోపు అయితే ర్యాంక్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఇంచుమించుగా 6,000 ర్యాంక్ అనేది జంప్ అయింది. ఓకే, ముందుకు షిఫ్ట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు +10 మార్క్స్ అయితే యాడ్ చేసుకుని డిడక్ట్ చేసుకుని ర్యాంక్ అనేది ఎస్టిమేషన్ వేసుకోండి. ఓకేనా. ఇంకా 40 నుంచి 54 మధ్య కనుక మార్క్స్ వస్తే 2025లో చూడండి 44,121 లోపు అయితే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి 54,000 10,000 ర్యాంక్ అనేది తేడా. మనకి మార్క్స్ తగ్గే కొద్దీ ర్యాంక్స్ అనేవి 1, 2 కాదు 10,000 20,000 జంప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎంసెట్ ఎగ్జామ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఒక్క మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జామ్స్లో ఏంటంటే అర మార్కులో కూడా ఉద్యోగాలు కోల్పోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేం. బట్ ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటి చేస్తారంటే ప్రతి మార్కు కన్సిడర్ చేయండి. నెగిటివ్ మార్క్స్ ఉంటే కనుక ఆలోచించి మీరు పెట్టండి. ఓకేనా. ఇంకా 2025లో 45 నుంచి 49 మధ్య మార్క్స్ వస్తే 82,336 లోపు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి 20,000 మార్క్స్ అనేవి 20,000 ర్యాంక్ అనేది తేడా. 40 నుంచి 44 మధ్యలో వస్తే కనుక 2025 సంవత్సరం 135,462 లోపు మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గతంతో పోలిస్తే 2024 లెక్కల ప్రకారం ఇక్కడ మనకి 30,000 ర్యాంక్ అనేది తేడా. సో ఆ మధ్యలో 30,000 మంది ర్యాంక్స్ అనేవాళ్ళు ఉన్నారు. 30,000 ర్యాంక్ ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్. ఓకేనా, అంతమంది వచ్చేసారు. సో నెక్స్ట్ ఇంకా 35 నుంచి 39 మధ్య కనుక ర్యాంక్ వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంచుమించు 30,000 ర్యాంక్స్ అనేది తగ్గిందండి. 145,268 గతంలో 175,000. ఇక 30 నుంచి 34 మధ్య ర్యాంక్ వస్తే గతంలో 180,000 ఇప్పుడు 150,000. ఇక 2024 లెక్కల్లో 20 నుంచి 24 మధ్య కనుక వస్తే 181,000 ఇప్పుడు 151,700. ఇక 19 కంటే తక్కువ వస్తే కనుక మార్క్స్ 185,000 లోపు అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 151,800 లోపు అయితే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. మనకి ఇక్కడ ఏంటంటే 10 మార్కులు 5 మార్కులు 1 మార్కు తేడాలో కూడా 20,000 30,000 ర్యాంక్ అయితే జంప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో మీకు ఇచ్చే సలహా ఏంటంటే కౌన్సిలింగ్లో చాలామందికి ఏంటంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, మన ఛానల్లో క్లిప్పింగ్స్ ఉంటాయి చూడండి. మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి కూడా మాక్ కౌన్సిలింగ్ జరుగుతుంటుంది కదా. మాక్ కౌన్సిలింగ్లో ఎలా అంటే వాళ్ళకి సీటే రాలేదు. సో మంచి 1000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సరిగా పెట్టుకోలేకపోయారు మాక్ కౌన్సిలింగ్లో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మాక్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ మీకు కౌన్సిలింగ్లో ఎవరైనా హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. ఎందుకంటే కౌన్సిలింగ్లో మీరు మంచి కాలేజ్ మిస్ అయిపోయారనుకోండి 4 సంవత్సరాలు మీకు ఇష్టం లేని కాలేజ్లో చదవాలి. సో ఓపిక్గా కౌన్సిలింగ్లో హెల్ప్ చేస్తాం కాబట్టి ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.